కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో అయితే కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి కూడా 3 హై స్పీడ్ కారిడార్‌లను అయితే ప్రకటించారు. మొత్తం హైదరాబాద్‌తో పాటు 7 నగరాలకైతే ఈ హై స్పీడ్ కారిడార్‌లు అయితే అందుబాటులోకి రానున్నాయి. మనం చూసుకున్నట్లయితే మొత్తం 7 నగరాలకు సంబంధించి కూడా హై స్పీడ్ కారిడార్‌ల ప్రకటన చేశారు నిర్మలా సీతారామన్. మనం చూసుకున్నట్లయితే ముంబై నుంచి పూణే వరకు ఒక హై-స్పీడ్ కారిడార్ ఏర్పాటు చేస్తామని, అలాగే పూణే నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బెంగుళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై, ఢిల్లీ నుంచి వారణాసి నుంచి సిలిగుడి వరకు కూడా ఈ హై-స్పీడ్ రైల్ కారిడార్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఇందుకు సంబంధించి కూడా భారీగా బడ్జెట్ కూడా కేటాయిస్తున్నట్లు కూడా ఆమె చెప్పారు. మనం చూసుకోవచ్చు, గతంలో మౌలిక సదుపాయాల కోసం అయితే 11.2 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి దానికి స్వల్పంగా పెంచారు. 12.2 లక్షల కోట్లకైతే దీన్ని పెంచారు. ఈ హై-స్పీడ్ రైల్ కారిడార్ల వల్ల అయితే ముఖ్యంగా ఏం జరుగుతుందని అంటే రవాణా కావచ్చు, అలాగే ఆర్థిక వృద్ధి కావచ్చు జరుగుతుందని చెప్పేసి కూడా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఇది హైదరాబాద్ గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నుంచే 3 ప్రధానంగా ఈ హై-స్పీడ్ కారిడార్లు అయితే ఉన్నాయి. ఏంటంటే హైదరాబాద్ నుంచి బెంగుళూరు, సో హైదరాబాద్ బెంగుళూరు అనే మెయిన్ సిటీస్, సో ఈ సిటీస్ మధ్య హై-స్పీడ్ కారిడార్ ఏర్పాటు చేయడం కూడా శుభపరిణంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇటు హైదరాబాద్ నుంచి చెన్నై కూడా హై-స్పీడ్ కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. దీనివల్ల ఇటు తెలంగాణతో పాటు ఏపీ ప్రజలకు కూడా ఇది లాభం చేకూర్చనుంది. అంతేకాకుండా ఇటు పూణే నుంచి హైదరాబాద్ కూడా హై-స్పీడ్ కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మట్టుకు మనం చూసుకున్నట్లయితే 3 హై-స్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటుకైతే నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు.